మొన్న అసెంబ్లీ సెషన్స్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సాక్షి కానీ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మొన్న మీడియా సమావేశం పెట్టడానికి కూడా ప్రధానంగా అదే కారణం. ఏమని, మా హయాంలో అప్పులు చేయలేదని చెప్పి స్వయంగా కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది. వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్లో బండారం మొత్తం బయటపడింది. మా హయాంలో అసలు అప్పులే జరగలేదు. మొత్తంగా 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు ఎంతో వాళ్ళన్నీ కలిపినా కానీ 7 లక్షల కోట్లు మేమైతే దాటలేదు కదా, మరి 10 లక్షలు 12 లక్షల కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళైతే మాట్లాడటం జరిగింది. వాళ్ళకు చదువు రాకపోతే దానికి ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పుడు స్పష్టంగా మొన్న పయ్యావుల కేశవ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు ఆయన ఒక్కొక్కటి పోసగుచ్చినట్టు వివరించడం జరిగింది. బహుశా మరి వాళ్ళకి మొత్తం వినడానికి ఓపిక లేదో లేదా విన్న వాళ్ళకి అర్థం కాలేదో. మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పులు మొత్తం చేసింది ఆయనే. అప్పట్లో అప్పుల శాఖ మంత్రిగా బిరుదొందినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కూడా అర్థం కాలేదో. మరి లేకపోతే అర్థమైన ప్రజలను తప్పుదో పట్టించడానికి డ్రామాలు ఆడుతున్నారో తెలియదు. కానీ అసలు వైసీపీ అప్పే చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. దానికి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి గారు కాదు, చంద్రబాబు గారే అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇవ్వటంతో పాటు ఇప్పటి వరకు తేలిన దాదాపుగా 10 లక్షల కోట్ల అప్పు ఎందులో ఉంది అనేది స్పష్టంగా చెప్పారు. ఇంకో సవాల్ కూడా విసిరారు. ఒకవేళ ఇది ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే ఎవరు వచ్చినా ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది, లెక్కలు చూసిన తర్వాత మీరే సమాధానం చెప్పాలని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఆ 10 లక్షల కోట్లు ఎక్కడుందో చెప్పండి, నేను వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆ లెక్కలు చూపిస్తుంది. ఆ తరువాత అవి నిజం లెక్కలా దొంగ లెక్కలా, అందులో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుమానాలు ఏంటనేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా. మరి గబ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అబ్బే మేము అప్పు చేయలేదు, కూటమి బండారం బయటపడిపోయింది, మా మీద నిందలేసేసారని మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏదో కాగితాలు పట్టుకుని మాట్లాడాడు కదా ఇలాగా. అదే కాగితం అసెంబ్లీలో నువ్వు బయట మాట్లాడావు, నువ్వు మాట్లాడిన మాటకు విలువ లేదు. నువ్వు బయట మీడియా మీద మాట్లాడావు, దానికి విలువ లేదు. చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడాడు, రికార్డెడ్గా మాట్లాడారు. సో దానికి విలువ ఉంది, దానికి క్రెడిబిలిటీ ఉంది, దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సవాల్ స్వీకరించి వస్తాడా, అప్పులు చూపించమని 10 లక్షల కోట్లు అప్పు చూపించమని వస్తాడా? చంద్రబాబు గారు చెప్పారు, ఎవరు వచ్చినా మేము చూపిస్తాం, ఇదేం దాపరికం లేదు, ఎవరు లెక్కలేం మార్చలేరు. నేను అందుకే చెప్పా, మరి వీళ్ళకి అర్థం కాలేదో లేకపోతే అర్థమైనా కానీ తెలియనట్టు సాక్షిలో డ్రామాలు ఆడారో మనకైతే తెలియదు. కానీ కేవలం వైసీపీ హయాంలో ఉన్నటువంటి మొత్తం అప్పులను అక్షరాల ప్రతి రూపాయిని చంద్రబాబు గారే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీకు కూడా అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడా లేదా అనేది మీకు కూడా అర్థమవుద్ది. ఇది ఇంకోటి, ఇది ఇప్పటి వరకు తేలినప్పుడు అది కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 4-5 నెలల్లో దొరికినటువంటి అప్పులు ఇవి. ఇంకా జగన్మోహన్ రెడ్డి దొరకకుండా దొడ్డిదారిని చేసిన అప్పులు ఉన్నాయి, అవి బయటికి రావాల్సి ఉంది. అవి 1,00,000 కోట్లు వస్తాయా 2 లక్షల కోట్లు వస్తాయా అనేది తెలియదు. సో అవి కూడా వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి ఖచ్చితంగా. ఏదో ఒక విషయం అప్పుడు ఆ అప్పులన్నీ బయటకు వస్తాయి. సో అప్పుడు మొత్తం అప్పులు కూడా ప్రకటిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. చంద్రబాబు గారు ఏం చెప్పారు ఒకసారి విందాం. మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే దేశ గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. విన్నారు కదా, గవర్నమెంట్ డెప్త్ 4,38,000 కోట్లు అంటే సుమారు 4.5 లక్షలు ఇక్కడే మనకి కనపడింది. తర్వాత అప్పులు చూద్దాం. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే, మరి అది కూడా అప్పే కదా, 80,914 కోట్లు. సో అదొక 4,30,000 కోట్లు, ఇది ఒక 80,000 కోట్లు. సరే 5,10,000 కోట్లు, సుమారు 5 లక్షల కోట్లు అక్కడికి. తర్వాత కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సో ఇదొక 5 లక్షలోనో ఇదొక 2.5 లక్షలు, 7.5 లక్షల కోట్లు మనకి దాదాపుగా ఇక్కడే కనపడింది. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు, 780. పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు, సుమారు 8, 10, 8, 20. వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి 1,13,244 కోట్లు ఇక్కడే అయిపోయింది. 9, 20 దాకా ఇవ్వాల్సింది ఇమీడియట్ గా
21,980 కోట్లు 9.5 నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పుడు. 9,74,000 కోట్లు అంటే సుమారుగా 10 లక్షల కోట్లు అప్పు తేలింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఆన్ రికార్డు చెప్పినటువంటి అప్పులు కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? ఇంకా ఇందులో తేలాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి మొత్తం కూడా ఇంకా క్లారిటీ రాలేదని మన ఆర్థిక మంత్రి మాట్లాడుతూ కూడా చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత టీడీపీ హయాం నుంచి ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా వైసీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి కూడా పెండింగ్ బకాయిలు పెట్టారు. అలాగే కార్పొరేషన్ నుంచి తెచ్చిన దొడ్డిదారి అప్పులు లెక్కదేయాలని నేను ఆర్థిక మంత్రి మాట్లాడుతూ వాళ్ళు ఆశ్చర్యపోయారంట. లెక్కదేల్చేటప్పుడు ఒకదాని నుంచి వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో కూడా కనీసం దానికి పొంతన కానీ దానికి ఆధారాలు కానీ ఉండలేదంట. ఈరోజు ఇక్కడికి వచ్చిన డబ్బు రేపు ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు, కానీ ఇందులో డబ్బు ఉండదు, కానీ అది ఎక్కడికి వెళ్ళిందో లెక్కలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా ఏ ఖాతాలో తీసి బి ఖాతాలో వేసారనో లేదా సి ఖాతాలో వేసారనో తేలితే ఓకే, బట్ ఏ ఖాతాలో డబ్బు ఉండదో ఇది ఏ ఖాతాలోకి వెళ్ళిందో తెలియదు. అంత దారుణంగా అంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఇబ్బంది లేకుండా దొరకకుండా పక్కా ప్లానుడుగా చేసినటువంటి అప్పులు ఇవి. కార్పొరేషన్ అప్పుడు ఇవి స్వయంగా మా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాట ఇది. మరి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు వీటన్నిటికీ సమాధానం ఇచ్చింటే బాగుండేది. ఇక గతంలో అప్పుల శాఖ మంత్రిగా బిరుదొందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా వీటికి సమాధానం ఇచ్చుంటే బాగుండేది. మరి ఇందులో లేచిపోయిన డబ్బులు ఎందులో పెట్టారు? అరే పంచాయతీలకి కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా వాడుకున్నారు కదా, అవి కూడా అప్పే. పంచాయతీలకి ఇవ్వాల్సిన డబ్బులు మీరు పక్కదారి పట్టించారు. అంటే మీకు బయట అప్పు దొరక్క ఈ డబ్బుల్ని వాడేశారు. మరి అది అప్పు కదా, అది కూడా అప్పే కదా. ఉద్యోగస్తులు డివిడెండ్ ఫండ్ ఏదైతే దాచుకుంటారో ఆ దాచుకున్న డబ్బులు వాడేశారు. అంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ రావు వెంటనే, అది కూడా అప్పే. మరి ఈ అప్పులన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దాదాపు ఈ 10 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? మరి నువ్వు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు నేను అప్పు చేశాను తప్ప అసలు నేను అప్పే చేయలేదన్నావు కదా జగన్మోహన్ రెడ్డి. అరే వారం గడవటం ఆలస్యం వెళ్ళిపోయి ప్రపంచ బ్యాంక్ ముందు నిలబడేవాడు కదా, రిజర్వ్ బ్యాంక్ ముందు నిలబడేవాడు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన అప్పులు కాదు అని చెప్పేదమ్ము మీకుందా? ఈ లెక్కలు మీకు సాక్షిలో రాసేదమ్ము మీకుందా? పోనీ సాక్షిలో ఈ లెక్కలు తప్పు అని రాసేదమ్ము మీకుందా? రాయలేరు. ఎందుకని? రాస్తే వీళ్ళ ఆధారాలతో మొహం మీద కొడితే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. రాయకపోతేనేమో ప్రజలు నమ్మరు. కక్కలాక మెంగలాక అన్నట్టుంది వైసీపీ పరిస్థితి. మీరు అప్పులు చేసిన మాట వాస్తవం, అవన్నీ పంచారా దోచుకు తిన్నారా అనేది పక్కన పెడదాం కాసేపు. వైసీపీ హయాంలో అప్పులు చేసిన మాట వాస్తవం. ఇది మన కేంద్రం హెచ్చరించింది కదా మిమ్మల్ని ఆళ్ళు సంగతి దిగ్గానే. మీరు గతంలో కేంద్రంతో సఖ్యతగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఏమని హెచ్చరించింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులను కంట్రోల్ చేయాలని హెచ్చరించడంతో పాటు పరోక్షంగా మరొక శ్రీలంకలాగా మారే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు కేంద్రం చెప్పిందా లేదా? మరి మీరు అప్పులు చేయకుండా కేంద్రం చెప్పిందా ఈ మాట? ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు? సో చంద్రబాబు గారు ఇంకా ఏదో మాట్లాడారు ఎందాం అసెంబ్లీలో. ఇంకా తొమ్మితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాళా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు చేస్తా. అసంతోషం ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి, తెల్ల చేస్తవద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టాం. విన్నారు కదా, అన్ని జీవోల్ని మేము ఆన్లైన్లో ఆల్రెడీ పెట్టాం, మీలాగా దాచేయాల. అలాగే ఈ అప్పులన్నిటికీ లెక్కలు ఉన్నాయి, మీరు తప్పించుకోలేరని చాలా స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు చంద్రబాబు గారి లెక్కలు చెప్పిన 10 లక్షల కోట్లు మాట వాస్తవమా కాదా? అందులో ఏదైనా అబద్ధం అయి ఉంటే అది అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, రికార్డ్ అయి ఉంది, ఆయన ఏమీ తప్పించుకోలేరు. మీరు నిలదీయొచ్చు, అప్పుడు ప్రభుత్వం ఆధారాలు ఇస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలకు ఏదో చెప్పేయాలనే ఆతృత పడ్డాడు తప్ప
వాస్తవానికి అప్పుల మాట వాస్తవం. అది గతంలో ప్రజలు గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారు. ఎందుకంటే ఆదాయం సృష్టించి పంచడం వేరు, అప్పులు చేసి పంచడం వేరు. ఇప్పుడు ఆదాయాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుంది, దాన్ని పంచుతారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పంచాడు కాబట్టి రాష్ట్రం దివాళా తీసుకెళ్ళింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో అవును అప్పు చేశాం, ప్రజల కోసమే చేశాం కదా, చేసిన అప్పు ప్రజలకే పెట్టాం కదా, మేము ఏమైనా తిన్నామా, ఇలాంటి వితండ వాదనల ప్రశ్నలు వేశాడు. మరి ఇప్పుడే మాత్రం వీళ్ళు అప్పు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొత్తంగా ఏది ఏమైనా అప్పుల భాగోతాన్ని అసెంబ్లీలో చంద్రబాబు గారు బట్టబయలు చేశారనేది మాత్రం వాస్తవం.